సోమవారం చక్కగా మీ అందరి సహకారంతో స్వామిని ప్రతిష్టాపన మహోత్సవాన్ని జరిపి ఎప్పుడెప్పుడు ఏ ఏ ఉత్సవం అవసరమైతే స్వామి సేవలో వాటిని చక్కగా వారు మీ అందరి చేత మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్నారు అని మేము విన్నాం. చాలా సంతోషం. ఎప్పుడు కూడా మనకి భగవంతుడి సేవలో మన సమయాన్ని కొంతైనా మనం ఇవ్వాలి. జిఎస్ఆర్ వికాస తరంగిణి అని ఒక సేవా సంస్థను ఆరంభించారు, మీ అందరికీ పరిచయం. మనకి నిన్నటి రోజు సాయంకాలం రమణాచారి గారు ఉండేటువంటి తిరుమల కాలనీలో ఒక వికాస తరంగిణి వారు ఏర్పాటు చేశారంటే ఆరంభించారు. సుమారు 120 మంది సభ్యులతో ఒక వికాసాన్ని వారు ఆరంభించారు. మరి ఇక్కడ కూడా మనకు ఒక వికాసం ఇంతకుముందు రెన్యువల్ కాలే ఎప్పుడో ఉన్నది కానీ మళ్ళీ అది రెన్యువల్ చేయాలా? అప్పుడు ఎప్పుడు దాదాపు మొన్న పోయిన సంవత్సరం వేయడం అంటే ఈ మధ్య రెన్యువల్ కాలే మేము వేయడం సేవకు వేయడం కాదు. వాళ్ళ సర్పంచ్ ఎవరు మరి ఆయన ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఆ ముందు సర్పంచ్ నేను సర్పంచ్ అంటే ఒప్పుకుంటామా? కనుక అధికారము యోగ్యత అది రెన్యువల్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవునా కాదా? తప్పకుండా మళ్ళీ మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు గౌతమ్ రావు గారు, అలాగే జోనల్ అంటే నిజామాబాద్, కరీంనగర్, అలాగే మంచిర్యాల, ఈ ఆదిలాబాద్ జిల్లాలన్నీ కూడా వికాసశ్రేణి వారు దాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వారు కనుక వారు మళ్ళీ మీకు మన వాళ్ళు ఎవరైనా తప్పకుండా సమాచారం తీసుకుందరు. కానీ మన అర్చకుల స్వాములంతా ఉన్నారు. చక్కగా మళ్ళీ వికాసశ్రేణి మనం ఆలయాన్ని ఎట్లా అయితే పునరుద్ధరించుకున్నామో మన సేవా కార్యక్రమాలు చక్కగా స్వామివారి వికాసశ్రేణి ద్వారా చేయడానికి మళ్ళీ వికాసశ్రేణి కూడా శాఖను కూడా పునరుద్ధరించుకొని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీ.